సభ అధ్యక్షులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులైనటువంటి శ్రీ బోలబాబు గారికి, సోదరిమణి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి మోక దుర్గారాణి గారికి, ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ చుండ్రు శ్రీవరప్రకాష్ గారికి, శ్రీ వేగుల పట్టారామ చౌదరి గారికి, శ్రీ రెడ్డి రాధాకృష్ణ గారికి, శ్రీ నల్లవెల్లి వీరెడ్డి గారికి, శ్రీ శంక పవన్ కుమార్ గారికి, శ్రీ రామకృష్ణ గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి 34 ట్రైనింగ్ సంబంధించిన కార్యవర్గానికి, ఇప్పుడే మరి నూతనంగా కార్యవర్గంగా ఏర్పడినటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులందరికీ, ఈ కార్యక్రమానికి చేరినటువంటి 50 మంది సోదరులకు, గౌరవ కౌన్సిలర్ సభ్యులకు, ప్రెస్ వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా మరి నన్ను అత్యంత మెజార్టీతో మరి గెలిపించి నన్ను ఆదరించినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఎప్పుడు కూడా మండపేట పట్టణంలో లేదా మండపేట నియోజకవర్గంలో రాజకీయాల్ని, వ్యాపారాన్ని ఎప్పుడు కలపలేదు. మరి ఆనాటి మా గురుగారు అటువంటి శ్రీ సంగతి వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి మరి నా ముందు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి డాక్టర్ బిక్కిన కృష్ణానంద చౌదరి గారి వరకు, అలాగే మరి నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత 11 సంవత్సరాల వరకు ఎప్పుడు కూడా రాజకీయాన్ని సాంబర్గా మనం అంటే వ్యాపారంలోకి ఎక్కువ రాజకీయం మనం తీసుకురాలేదు. కానీ మొట్టమొదటిసారిగా మరి 2020 అనుకుంటాను, మరి ఒక తప్పుడు గొడవని సృష్టించినందువల్లనే మరి నేను కూడా మొన్న శ్రీ నారాయణ రెడ్డి గారు ఫోన్ చేసి, ఏమన్నా వేళ మనకి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక అవ్వలేదు కాబట్టి మరి వాళ్ళు ఎవరైతే బాడీ ఉందో ఆ బాడీని తగ్గిపోమని చెప్పి కోరిన తర్వాత వాళ్ళు తగ్గిపోయిన తర్వాత మీరందరూ కూర్చొని మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు ఏంటనేది జరుపుకోండి అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అంతే తప్ప ఏదో నేను ఈ ఛాంబర్లో కానీ వ్యాపారంలో కానీ ఎంటర్ అవుతాం లేదా తెలుగుదేశం పార్టీ ఎంటర్ అవుతాయని చెప్పి ఎవరు అనుకోవద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తాను. అదేవిధంగా అతి కొద్ది మంది మరి కొంత అత్యుత్సాహంతో కొన్ని ఇబ్బందులు పెట్టారు. వాళ్ళు మాత్రం ఇప్పుడు పక్కనే పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి మనం అందరం కలిసి ముందుకు సాగితేనే ఏ వ్యాపారమైనా, ఏ సంస్థ అయినా, లేదా రాజకీయమైనా, లేదా అభివృద్ధి అయినా ఎప్పుడు జరుగుతుందని నమ్మే వ్యక్తుల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను. అదే పాణిని మరి మా తండ్రి గారు వేగుల వీర్రాజు గారు మరి మీ అందరికీ అలవాటు చేశారు, నాకు కూడా అదే దాన్ని అలవాటు చేసినందువల్ల అదే విధానం మనం అందరం వెళ్తా ఉన్నాం. ఆ పనిని కంటిన్యూ చేయాలని చెప్పి కూడా అందరికీ సవినీయంగా మనం చేస్తూ మరి ఇందాక మా రామకృష్ణ కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని ఏదో విషయాలు చెప్పారు. అంటే మనకి ఇప్పుడు ఎలా కాంపిటీషన్ ఇవ్వం. ఇవాళ మనం ఏది కొన్నా ఆన్లైన్లో ఎంత ఉంది, షాప్లో ఎంత ఉందని పోల్చుకుంటాం. ఆఖరి బట్టలు కూడా ముందే ఈ మధ్య కొత్త మోడల్ మొదలైంది. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం, తెచ్చుకుంటున్నాం, ఓ రోజు కట్టేసుకుని మరి జాగ్రత్తగా పద్ధతిని చేసి పంపిస్తున్నాం. అంటే రకరకాల విద్యలు వస్తూ ఉన్నాయి వ్యాపారంలో. దీనికి తగ్గట్టుగానే మనం మరింత కష్టపడి పనిచేయాలి తప్ప మరి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కానీ ఇంకోటి కానీ వస్తే అని చెప్పి మనం ఏ వ్యాపారానికి ఆ వ్యాపారం ఉంటుంది. నేను కూడా మీ అందరూ తెలుసు, ఒక రైస్ మిల్లర్ని ఏ ప్రభుత్వం మారినా కొన్ని విధానాలు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ మన మిల్లర్స్ కొంతమంది ఉన్నారు, అందులో మాకు ముఖ్యులు మా మిత్రులు నారాయణ గారు ఎదురుకుండా ఉన్నారు. ఆవేళ 83లో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మొత్తం మేము అందరం కూడా ఏదో ₹2 బియ్యం అంటున్నారు, వ్యాపారాలు మొదలుపోతాయేమో, రైస్ మిల్లు తిరగవేమో అని, అంటే రకరకాల అందరూ ప్రభుత్వం మారినప్పుడల్లా ఏ వ్యాపారమన్నా వస్తూ ఉంటాయి. కానీ అందరూ కలిసిమెలిసి పనిచేసుకుని కష్టపడి పనిచేసుకుంటే ఎప్పుడు కూడా మనకి ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి నేను కూడా వ్యాపారస్తులుగా నాకున్న అనుభవం అని చెప్పి మరి మీ అందరికీ సమయంగా తెలియజేస్తూ
అదే పనిని మనం అందరం కలిసి కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు కూడా మనం ఈ రాజకీయాల్లోకి వ్యాపారాన్ని నేను కలపను, ఎవరిని కలపను అని చెప్పి కూడా అందరికీ సమయంగా మనం చేస్తాం. మరి ఇక్కడ మనకి వల్లబాబు గారు ఆ వేళ 2014 అనుకుంటాను, తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశంలో సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ శంకా బాబ్జీ గారు, శ్రీ జల్నా గారు, మా పార్టీకి సంబంధించినటువంటి వల్లబాబు గారు ముగ్గురు కూడా ఛాంబర్ ఆఫ్ కామర్స్కే వాళ్ళ అభ్యర్థులుగా పోటీ పడ్డారు. కానీ ఎక్కడ కూడా మేము ఎవరు దాంట్లోకి ఎంటర్ అవ్వలేదు. కానీ ఎక్కువ మంది మద్దతుతో ఆవేళ వల్లబాబు గారు ఎన్నికయ్యారు తప్ప ఆవేళ తెలుగుదేశానికి ఒక రకమైతే వ్యతిరేకమైన ఎన్నికయ్యారు తప్ప తెలుగుదేశం పార్టీ తరపున మాత్రం ఆవేళ ఎన్నిక అవ్వలేదని చెప్పి కూడా ఒకసారి మీ అందరినీ జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఈ సందర్భంగా మరి ఈ వల్లబాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే మనం ముందు నుంచి అనుకుంటా ఉన్నామో ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి ఒక బిల్డింగ్ అది కూడా అతి తొందరలోనే మరి మనకి ఏదో స్థలం కూడా కొన్నామని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. దాన్ని కూడా అతి తొందరలోనే మరి శంకుస్థాపన కూడా మనం చేసుకోవాలని చెప్పి కూడా మరి మీ అందరికీ సభ్యుడిగా విజిట్ చేస్తూ అందరూ కలిసిమెలిసి ఉందాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేను అండగా ఉంటాను, ఈ ప్రభుత్వం అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై హింద్.